పనిలేని క్రేజీ పచ్చడి అంటే నిమ్మకాయ పచ్చడి అనే చెప్పొచ్చు. ఇంకా చెప్పాలంటే జ్వరానికి నిమ్మకాయ పచ్చడికి కూడా అవినాభావ సంబంధం ఉందేమో అనిపిస్తుంది. నోరు పాడైంది అంటే నిమ్మకాయ పచ్చడి తిను, ఇట్టే సెట్ అయిపోతుంది అంటారు. అవునా మరి? ఇవాళ మనం నిమ్మకాయ పచ్చడి కోసం ఒక 16 నిమ్మకాయలు శుభ్రంగా కడిగి బట్టతో చక్కగా తుడిచి కాసేపు ఆరిన తర్వాత ఒక 8 నిమ్మకాయలని నేను ఈ విధంగా నిలువుగా కట్ చేసుకున్నాను. తర్వాత ఇంకా మిగతా 8 నిమ్మకాయల్ని చక్కగా అందులో జ్యూస్ పిండుకోవాలన్నమాట. ఒక సగం మాత్రం ముక్కలు కట్ చేసుకోవాలి, మిగతా సగాన్ని ఈ విధంగా జ్యూస్ పిండుకోవాలి. దీనివల్ల ఏంటంటే మీకు పచ్చడి ఊటతో చాలా బాగుంటుంది. ఇక్కడ ఒక చిన్న పొడి కొట్టుకోవాలి. దానికోసం ధనియాలు, జీలకర్ర, ఆవాలు, ధనియాలు 1 టేబుల్ స్పూను, జీలకర్ర ఆవాలు 1/2 టేబుల్ స్పూను, ఇంకా మెంతులు ఒక చిన్న టీ స్పూను. ఇక తాలింపు కోసం నూనె వేయాలి. కొద్దిగా నూనె వేసుకోండి. ఫస్ట్ తాలింపు అంతా వేసిన తర్వాత ఈ పొడి అందులో వేసేసి ఇంకా కొద్దిగా నూనె తర్వాత వేయండి. నూనె మొత్తంగా ఒక 50 గ్రాములు మాత్రమే పడుతుంది. ఇంకా సాల్ట్ 40 గ్రామ్స్, ఇక 50 గ్రామ్స్ కారము, కొద్దిగా పసుపు, ఇంగువగా కూడా వేసిన తర్వాత చక్కగా ఈ విధంగా మొత్తంగా తీసుకొచ్చి ఈ ముక్కల్లో కలిపేసేయండి. అంతే, మన పచ్చడి అయిపోయింది. మన నోటికి రుచి ఓకే, ఇంకా మనకి పచ్చడి కూడా ఓకే. ఈ పచ్చడి మీకు 1.5-2 months కూడా ఉంటుంది నిల్వ. చక్కగా ఫ్రిడ్జ్లో ఏం పెట్టక్కర్లేదు. కాకపోతే బాగా కలుపుకోవాలి. ఈ పచ్చడిని చక్కగా కలిపి పెట్టుకోవాలి. ప్రతిరోజు కలుపుతూనే ఉండాలి, తింటూనే ఉంటాం కదా మనం మరి.